ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు నామములో మీ అందరికీ నా వందన మరణాతలు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. లూకాసు వార్త 24వ అధ్యాయము 5-6 వచనములు చదువుకుందాం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా, వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరలోక ప్రియ స్వామి, మా పరలోక ప్రియ తండ్రి, ఈ బంగారు మహిమ గల సజీవము గల పునరుద్ధానమైన పాదములకు సాష్టాంగ నమస్కారములు. యా ప్రపంచములోని తెలుగువారి అందరి కొరకు, అయినా ప్రపంచంలోని తెలుగువారైన అన్ని మిషన్ల వారి కొరకు, సంఘముల వారి కొరకు, డినామినేషన్ల వారి కొరకు తండ్రి ప్రార్థిస్తున్నాను. అయా తండ్రి, అదే విధముగా అయా తెలుగువారు అందరూ యొక్క వీడియోను బైబిల్ మిషన్ పొదిలి ఛానల్ ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారిని, ఈ వీడియో మెసేజ్ని వింటున్న వారిని నాయన కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. వారిని దర్శించండి, వారి అవసరములను తీర్చండి, వారితో ముఖాముఖిగా మాట్లాడండి. ఆయన అద్భుతాలు, వింతలు, ఆశ్చర్యకార్యములు వారి జీవితంలో చేయండి. మీ పునరుద్ధానంలో దాగి ఉన్న లోతైన రహస్యమును అయా మాకు బయలుపరిచిపోతున్న తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ త్వరగా రానే ఉన్న పునరుద్ధానుడై ఉన్న యేసు స్వామి పేరిట ప్రార్థించి స్తుతించి సమర్పించి అతి వినయముగా అడిగి వేడుకొనుచున్నాం మా పరలోక ప్రియ తండ్రి. ఆమేన్. త్రిత్వ దేవుని దీవెనలు, ఆశీర్వాదములు మనందరికీ సమృద్ధిగా కలిగి రానున్న మేఘములోకి ఎత్తబడును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చదువుకున్న లేఖన భాగంలో నుంచి కొన్ని సత్యములను ధ్యానించుకుందాం. మనకి ఈ లేఖన భాగములు మనందరికీ తెలిసినదే. ఈ యొక్క శిష్యులు సమాధి వద్దకు వెళ్ళటము, అక్కడ వారు చూడటము, అక్కడ యేసు ప్రభువారిని వారు కనుగొనలేకపోవటము, దూతలైన వారు శిష్యులకు కనపడి వారికి ఈ విధముగా చెప్పటం, మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరము యేసు స్వామితో వారు ఉన్నారు. యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యములు వారు చూశారు. అయినప్పటికీ వారికి నమ్మకము కలగలేదు. యేసు ప్రభు వారు చెప్పారు, నేను 3వ నాడున లెగుస్తానని. అయినా వారు నమ్మారండి? నమ్మలేదు. అదే విధముగా ఈనాడు కూడా ఎంతోమంది చర్చిలకు వెళుచున్నారు, సంఘాలకు వెళుచున్నారు, టీవీల్లో వింటున్నారు, యూట్యూబుల్లో వింటున్నారు, ఫేస్బుక్లో వింటున్నారు, చూస్తున్నారు. మరి ఎంతవరకు గ్రహిస్తున్నారు? ఎంతవరకు నమ్ముచున్నారు యేసు ప్రభువారు సజీవుడని, నేటికి మాకు కనపడతాడని, నేటికి మాకు సహాయం చేస్తాడని, నేటికి మా శాపము నుంచి, మా సమస్యల నుంచి, మా భయంకరమైన విపత్తుల నుంచి, భయంకరమైన చెప్పుకోలేని సమస్యల నుంచి యేసు ప్రభువారు మాకు విడుదల చేస్తాడని ఎంతమంది నమ్ముచున్నారండి? శిష్యులు నమ్మారా? అనేకులు బాధపడచ్చు, మేము ఎందుకు నమ్మడం లేదండి యేసు ప్రభువారిని? ఎలాగుంది? ఒకవేళ మనము నమ్మితే యేసు ప్రభువారిని ఎలాగ నమ్ముచున్నాం? ఏ స్థాయిలో నమ్ముచున్నాం? శిష్యులైన వారు కూడా యేసు ప్రభుని ప్రేమించారు, సమాధి వద్దకు వెళ్ళారు, సమాధిలో ఉంటాడు అనుకున్నారండి. యేసు ప్రభువారు మనలాంటి మానవుడా? ఆయన కారణ జన్ముడు, దేవుని కుమారుడు, నిజమైన దేవుడు, లోక రక్షకుడు, ఒకే ఒక్క మార్గం పరలోకానికి సజీవుడు. ఆయన చెప్పాడు యోహాను సువార్త
14:6 నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నేను తప్ప, నా మార్గం ద్వారా తప్ప ఎవరు, నా ద్వారా తప్ప ఎవరు మోక్షానికి కానీ పరలోకానికి కానీ చేరరు అని కళాఖండిగా యేసు స్వామి చెప్పారు. గమనించారా ప్రియమైన దేవుని బిడ్డలారా? నేడు కూడా అనేకులు యేసు ప్రభువారిని ఎలా నమ్ముచున్నారు, ఎక్కడ వెతుకుచున్నారండి? మీకు చక్కటి ఒక ఉదాహరణ చెబితే మనం ముందుకెళ్దాం. ఒకవేళ యేసు ప్రభువారిని మనం కనుక్కోవాలంటే, వెతకాలంటే ఎక్కడ వెతకాలి, ఎక్కడ మనం కనుక్కోవాలి? అది అర్థం కావడానికి ఈ ఉదాహరణ మీకు వివరిస్తున్నాను. ఒకవేళ మనకి కూరగాయలు మనకి కావాలనుకుంటే మెడిసిన్ షాపులో, బట్టల షాపులో మనకు దొరుకుతాయండి. ఒకవేళ మెడిసిన్స్ కానీ, మందులు కానీ, బట్టలు కానీ మనకి కావాలనుకుంటే కూరగాయల కొట్టులోకి వెళ్ళి అడిగితే మనకు దొరుకుతాయండి. ఒకవేళ బస్సు టికెట్లు మనకు కావాలనుకుంటే రైల్వే స్టేషన్కి వెళ్ళి, విమానాశ్రయం వెళ్ళి అక్కడ అడిగితే బస్సు టికెట్లు మనకు దొరుకుతాయండి. ఆ విధముగా ఎన్నో మనం చెప్పుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగనే యేసు ప్రభువారు మనకి దొరకాలంటే, మనము ఆయన్ను కనుక్కోవాలంటే సజీవుడైన దేవుడిని ఎక్కడ వెతకాలి? సజీవమైన దేవుడు దొరకాలంటే సజీవమైన గ్రంథములో, సజీవమైన పరిశుద్ధ గ్రంథములో, సజీవమైన బోధనలో మనం ఆయన్ని వెతకాలి. అప్పుడే ఆయన మనకి దొరుకుతాడు. మరి సజీవమైన గ్రంథం అంటే ఏందండి? సజీవమైన బోధలు అంటే ఏంటి అండి? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే సజీవమైన గ్రంథము. పరిశుద్ధమైన యేసు ప్రభువారి గురించిన బోధలే సజీవమైన పరిశుద్ధమైన బోధలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ వెతక్కుండగా అనేకమైన దేశాలలో, అనేకమైన రాష్ట్రాలలో, అనేకమైన స్థలాల్లో, అనేకమైన పుణ్యక్షేత్రాలలో, అనేకమైన ఇక్కడ అక్కడ యేసు ప్రభువారు దొరుకుతాడు, నిజమైన దేవుడు దొరుకుతాడు అని అనేకమైన ప్రజలు ఈ దినాలలో వారి వారి సమస్యల కోసం, వారి వారి అవసరాల కోసము, మోక్షము కోసము నిజమైన దేవుడిని రకరకాల స్థలాల్లో వెతుకుచున్నారు. మరి వాళ్ళు కనుక్కుంటున్నారా? నిజమైన దేవుడు దొరుకుతున్నాడా? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమే గ్రహించాలి. మనకు మనమే అంతరంగ హృదయంలో మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అలాగని ఇప్పటికీ మునిగిపోయినది లేదు, ఇప్పటికీ మించిపోయినది లేదు. సజీవుడైన దేవదేవుడు, సృష్టికర్త, లోకరక్షకుడు శాపము నుంచి, రెండవ మరణము నుంచి, భయంకరమైన విపత్తుల నుంచి తప్పించగల సమర్థుడై ఉన్న యేసు స్వామిని పరిశుద్ధ గ్రంథములో చదివి, పరిశుద్ధ గ్రంథ బైబిల్ బోధలు విని, పరిశుద్ధ బైబిల్ గ్రంథ బోధలు యూట్యూబ్ల ద్వారా, టీవీల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా, అనేకమైన ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా చూడవచ్చు, వినవచ్చు, చదువుకోనవచ్చు. సజీవుడైన దేవదేవుడిని, నిజమైన దేవుడిని, యేసు స్వామిని కనుగొనవచ్చును. అలాగనే అసలు యేసు స్వామి ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడండి? చూద్దాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము చదువుకుందాం. ఎఫెసు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. చూడండి, యేసు ప్రభువారు భూలోకానికి రావడం కారణము సర్వమానవాళిని సచ్చిన స్థితి నుండి సజీవమైన స్థితికి మార్చటానికి, అనగా నిత్య జీవమును, ఎటర్నల్ లైఫ్ ఇవ్వటానికి యేసు ప్రభువారు వచ్చారండి. గమనించుకున్నారా? మనం ఎవరమంట? మన అపరాధముల చేత సచ్చిన వారమై ఉన్నాం. మా అపరాధములన్నీ దేవదేవుడు మన పాపములన్నీ శిలువలో యేసు ప్రభువారి మీద మోపిను, భరింపజేసెను, వహింపజేసెను. శిలువలో మేకులతో కొట్టివేసి వాటిని మరెన్నడూ లేకుండా, మానవుల మీద లేకుండా చేసి, సమాధి చేయబడి
మూడవ నాడున దేవదేవుడు యేసు ప్రభువారిని సజీవుడుగా పునరుద్ధానుడుగా సమాధి నుండి మరణము నుండి లేపినో. ఒకవేళ సర్వమానవాళి పాపములు యేసు ప్రభువారి మీదనే సిలువలోనే ఒకవేళ సమాధిలోనే యేసు ప్రభువారి మీద ఒకటో రెండో పాపాలు ఉండి ఉన్నట్లయితే దేవదేవుడు యేసు ప్రభువారిని సజీవుడుగా మరణము నుండి సమాధి నుండి లేపి ఉండేవాడు కాదు. అనగా దాని అర్థం మనకి ఏం బోధిస్తుంది? ప్రపంచంలోని మానవులందరి మీద ఇంకా పాపములు ఎన్నటికీ లేకుండా చేసెను. ఎంత సంతోషకరమైన వార్త అండి! ఇది ఎప్పుడైనా మనం గ్రహించేమా? సైతానుగాడు మనల్ని గ్రహింప చెయ్యనివ్వడండి. ఏదైనా చిన్న పొరపాటు చేస్తే ఇంకా నీ పని అయిపోయింది, నిన్ను దేవుడు క్షమించడు, ఇంక ఉపయోగం లేదు, నీకు నరకమే గతి, నువ్వు క్షమాపణ కోరుకున్నా దేవుడు నిన్ను క్షమించడు అని సైతాను మన ఎడం పక్క వచ్చి వాడు బోధిస్తూ ఉంటాడు. వాడి మాటలు మనము నమ్మకూడదండి. అన్ని అబద్ధములే. మన యేసు స్వామి ఎంతటి కార్యం చేశాడండి సిలువలో, మరెన్నటికీ లేకుండగా ఒక్కసారే ఆయన బలైపోయాడండి. కాబట్టి మనకి ఎంత సంతోషకర వార్త! యేసు ప్రభు వారు పునరుద్ధారణ అయ్యాడంటే దాని అర్థమే మనకి సంపూర్తిగా ఫర్ ఎవర్ ఎన్నటికీ మానవుల మీద పాపానికి శాపానికి రెండవ మరణానికి అధికారం లేకుండా దేవుడు చేశాడు. అది మనం నమ్మాలి. చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి పౌలు గారు రాసిన హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నటికి తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? అదే ద కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్లో ఏమని రాస్తుందంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం, అండ్ ఎవ్రీ ప్రీస్ట్ స్టాండెత్ డైలీ మినిస్టరింగ్ అండ్ ఆఫరింగ్ ఆఫెన్ టైమ్స్ ద సేమ్ సాక్రిఫైసెస్ విచ్ కెన్ నెవర్ టేక్ అవే సిన్స్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, తెలుగులోనేమో పాపమును ఎన్నటికి తీసివేయలేని బలులను అనుదినము వారు అర్పించుచున్నారు అని వ్రాయబడి ఉంది. కింగ్ జేమ్స్ వర్షన్లో ఇంగ్లీష్లోనేమో అండ్ ఎవ్రీ ప్రీస్ట్ స్టాండెత్ అనగా ప్రతి యాజకుడు ప్రతి దినము వారు నిలవబడి వారు బలులు అర్పించుతూ ఉన్నారు. వారు కూర్చొని లేరండి, నిలబడి ఉన్నారు. అంటే చూడండి, తెలుగులోనేమో ఆ పదము లేదు, ఇంగ్లీషులో నిలబడి ఉన్నారు అనగా వారి పని పూర్తి కాలేదు. ఎప్పుడైతే వారు అర్పించే బలులు పూర్తి అయినట్లయితే ఆ బలుల ద్వారా వారికి పూర్తిగా పాప పరిహారము దొరికినట్లయితే వారు కూర్చొని ఉండేవారు. వారు నిలబడి ప్రతిదిన బలులు అర్పించేవారు. అనగా వారు ఆ బలులకి పూర్తిగా పాప పరిహారం చేసే శక్తి లేదు అన్నమాట ఏదండి. కావున మన యేసు స్వామి మానవుడుగా వచ్చి, చూద్దాం ఈ వాక్యము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం, ఇంగ్లీష్లో చదువుకుందాం. ఆఫ్టర్ హీ హ్యాడ్ ఆఫర్డ్ వన్ సాక్రిఫైస్ ఫర్ సిన్స్ ఫర్ ఎవర్ సాట్ డౌన్ ఆన్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్. చూడండి, కాబట్టి ఫర్ ఎవర్ ఒక్కసారి ఆయన సర్వ మానవాళి పాపం నిమిత్తము బలి అర్పించును. గతములో పుట్టిన వారి కోసము, ఇప్పుడు మన కోసము, రాబోయే కాలంలో పుట్టబోయే వారి కోసము వన్స్ ఫర్ ఎవర్ ఆయన బలి అర్పించాడు. ఎంతటి శుభవార్త అండి మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా.
అదే యేసు ప్రభువారు. చూద్దాం ఇంకో చక్కటి మాట. 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయము 17వ వచనం. క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములలోనే ఉన్నారు. చూడండి, ఈ వాక్యం మనకి ఏం తెలియజేస్తుందండి? యేసు ప్రభువారు లేపబడని ఎడల, సమాధిలో నుండి సజీవుడుగా పునరుద్ధానుడుగా లేపబడకపోతే మన విశ్వాసము వ్యర్థమే, మనందరము పాపములో ఉన్నవారమే. ఇదే ఈ వాక్యాన్ని మనం రివర్స్లో చెప్పుకుంటే చక్కటి అర్థమవుతుందండి. అర్థమైంది? యేసు ప్రభువారు తిరిగి లెగిశాడు కాబట్టి సర్వ మానవాళి పాపములు ఇంకా లేవు. యేసు ప్రభువారు తిరిగి లేవకపోతే మనందరం మన పాపాల్లో మనం ఉన్నట్లే. కానీ యేసు ప్రభువారు తిరిగి లేచాడా లేదా? తిరిగి లేచాడు కాబట్టి సర్వ మానవాళి పాపాలు వారి మీద ఇంకా లేనట్టే. చూడండి ఎంత చక్కటి రహస్యము, ఎంత చక్కటి మర్మము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో మందికి ఈ లోతైన సత్యము తెలియదండి. అయ్యో ఏదైనా ఒక పొరపాటున ఒక చిన్న తప్పో పొరపాటు జరిగితే ఇంకా మాకు దేవుడు క్షమించడేమో అని ఎంతో భయపడిపోతుంటారు. కానీ వెంటనే మనం ఆ తప్పుని, ఆ పాపాన్ని, ఆ పొరపాటుని వెంటనే ప్రభువా నన్ను క్షమించు అని అడిగినట్లయితే వెంటనే ప్రభువారి రక్తంతో ఆ తప్పును, ఆ పాపమును క్షమించి వేసి మరలా తిరిగి స్వీకరించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన దేవుని గమనించండి. అదే విధముగా చూద్దాం. ఇక్కడ కొరింథీ పట్టణంలో పౌలు గారు కొరింథీ సంఘముతో పౌలు గారు వారితో ఆర్గ్యూ చేస్తున్నాడు, వాదిస్తున్నాడు. కొరింథీ పట్టణం ఎంతో భయంకరమైన పట్టణం. గ్రీసు దేశంలో అకయా ప్రాంతంలో కొరింథు ఆ పట్టణం నౌకాశ్రయం ఉంది, ఓడరే ఉంది. అక్కడ ఆ కొరింథీ పట్టణంలో సంఘము పౌలు గారు రెండవ మిషనరీ యాత్రలో, రెండవ మిషనరీ జర్నీలో కొరింథీ పట్టణంలో పౌలు గారి చేత సంఘము స్థాపించబడింది. కొరింథీ పట్టణము బహు దౌర్భాగ్యమైన పట్టణం, పాపిష్టి పట్టణం, సర్వ భయంకర పాపములకు పుట్టినిల్లు. ఎవరన్నా భయంకరుడిగా పాపంలో ఉన్నారంటే ఆ దినాలలో అతడు కొరింథీయుడా అన్నట్లుగా ఆ దినాల్లో నానుడు ఉండేది కొరింథీ పట్టణం గురించి. అంత భయంకరమైన పాపిష్టైన పట్టణములో భయంకర దినాల్లో పౌలు గారి చేత సంఘము స్థాపించబడింది. వారితో ఈ చక్కటి మాటని వివరిస్తున్నాడు. వారు అనుకుంటున్నారు, మేము భయంకరమైన పాపలము కదా, మరి మాకు మోక్షం ఉంటుందా, మాకు క్షమాపణ ఉంటుందా? అదేవిధముగా ఆ దినాలలో ఒక భయంకరమైన చెడుబాధ ఉండేది ఆ కొరింథీ పట్టణంలో. ఒకసారి చనిపోతే ఇంక మరలా తిరిగి లెగవరు, కాబట్టి పునరుద్ధానము లేదు అనే భయంకరమైన చెడు ప్రసారము ఆ కొరింథీ పట్టణంలో సంఘములో ఉండేది. వారికి అపోస్తలుడైన పౌలు గారు వారికి జవాబు ఆర్గ్యుమెంట్ ద్వారా వివరిస్తున్నాడు. ఏమని? క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ మీ పాపములోనే ఉన్నారు. అనగా ఓ కొరింథీ సంఘ బిడ్డలారా, ఓ కొరింథీ పట్టణస్థులారా, ఓ దేవుని వాక్యం వింటున్న ఈ యొక్క యూట్యూబ్లో బైబిల్ మిషన్ పొదిలి యూట్యూబ్ ఛానల్లో యొక్క తెలుగు వర్తమానం వింటున్న ప్రియమైన ప్రపంచ దేశంలో ఉన్న అన్ని సంఘముల మిషన్ల వారైన తెలుగు ప్రజలారా, దేవుడు మీకు వివరిస్తున్నాడు. ఏమనగా యేసు ప్రభువారు తిరిగి లేచాడు కాబట్టి మన పాపాల మన మీద లేవు. అదేవిధముగా కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూసుకుందాం.
కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 13, 14, 15. మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవరాతను తుడిసివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తి వేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింప చేసెను. చూశారా ఎంత చక్కటి దేవుని వాక్యం అండి. మన పాపాలన్నీ కూడా సిలువలో కొట్టివేసెను. కాబట్టి దేవుడు యేసు స్వామిని సజీవుడిగా పునరుద్ధానుడిగా లేపాడు. ఒక్క పాపమైనా అరపాపమైనా సిలువలో కానీ సమాధిలో కానీ యేసు ప్రభువారి మీద ఉండి ఉన్నట్లయితే మన పాపాలన్నీ పోకుండగా తుడిసివేయకుండగా యేసు ప్రభువారి రక్తము ఆ అన్ని పాపాలు క్షమించి ఒక అరపాపమైనా క్షమించి లేకపోయినట్లయితే దేవదేవుడు యేసు ప్రభువారిని సజీవుడుగా లేపి ఉండేవాడు కాదు. అనగా ఎంతటి మనకి ఆనందకరమైన శుభవర్తమానం అండి. అరపాపము కూడా ఒక్క పాపము కూడా ప్రపంచంలోని ఏ మానవుడి మీద లేకుండగా యేసు ప్రభువారి సిలువలో కొట్టివేసి సమాధిలో పాతిపెట్టి ఆయన సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేపబడ్డాడండి. ఈ యొక్క గొప్ప సందేశము, ఈ నమ్మిక, ఈ విశ్వాసముతో మనకి ముందుకు సాగినట్లయితే సైతానుడు గాడు మనల్ని ఆపలేడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ప్రకారంగా ఒకవేళ ఎవరన్నా ఒక తప్పు చేసి ఒక శిక్ష భరించి జైలులో పెట్టబడి ఆ తప్పుకి ఆ శిక్ష కొన్ని సంవత్సరాలు భరించి ఆ శిక్షాకాలం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి జైల్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మరలా తిరిగి అదే తప్పుకి రెండోసారి పోలీసులు కానీ లాయర్లు కానీ జడ్జి గారు కానీ ఆ వ్యక్తిని జైలులో మరలా పెడతారండి? పెట్టరు కదా. చూడండి, అదే ప్రకారంగా యేసు ప్రభువారు సర్వ మానవాళి పాపములను ఒక్కసారే ఆయన భరించి మన మీద లేకుండా చేశాడండి. అలాగనే ఈ యొక్క పాప సంబంధమైన శాపము, మన మీద ఉన్న పాపాలు అన్నీ కూడా ఆయన భరించాడు. ఇంకా ఏమేమి భరించాడు మనకి అనగా మనకి ఆ యొక్క 4 విషయాలు సిలువలో కానీ మా సిలువలో కానీ అలాగే సమాధిలో కానీ సారో అనగా దుఃఖము నుండి మనకి విడుదల, ఫియర్ అనగా భయం నుండి మనకి విడుదల, డౌట్ అనగా అనుమానం నుంచి మనకి విడుదల, డిస్కరేజ్మెంట్ అనగా నిరుత్సాహం నుండి మనకు విడుదల, ఇంకా వ్యాధుల నుండి, సమస్యల నుండి, అప్పుల నుండి, ఇంకా ఎన్నో రకరకాల సమస్యల నుండి కూడా మనకి ప్రభువారు పునరుద్ధానుడు అవుట వలన మనకి విజయము వచ్చిందండి. మనం నమ్మాలి, మనం గ్రహించుకుందాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆ దేవుడిని అనుమానించకుండా, దేవుడి పునరుద్ధాన శక్తిని అనుమానించకుండా సంతోషించి గంతులు వేసి మనము ఆ పునరుద్ధాన శక్తిని మన జీవితాలలో, మన సమస్యలలో, మన దుఃఖములలో, మన భయములలో, మన అనుమానములలో, మన కృంగిన వేళల్లో, మన నిరుత్సాహములలో ఉపయోగించుకొని వాటి నుండి నేడు కూడా మనం బయట పడగలమండి. దేవుడు సిద్ధముగా ఉన్నాడు. దేవుని పునరుద్ధాన శక్తితో మనకి సహాయం చేయటానికి మనము నమ్మినట్లయితే మనము ప్రభువు దగ్గర మోకరిద్దాం, ప్రభువుని అడుక్కుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు నాయన. ఇప్పుడు దాకా నీ వాక్యం విన్న నీ బిడ్డలందరికీ నాయన నీ పునరుద్ధాన అయాలోని రహస్యమును తండ్రి మా మీద పాపములు ఏలుబడిలే చేయకుండా శారో దుఃఖములు, భయములు, అనుమానములు అయా తండ్రి అలాగనే రకరకాల సమస్యల నుంచి కూడా అయా అప్పుల నుంచి కూడా మాకు సహాయం చేయగల సమర్థుడివి. కానీ పునరుద్ధాన శక్తి ద్వారా మాకు జయమిచ్చి
అతి త్వరలోనే మన గొప్ప ఆశీర్వాదములోనికి నడిపించబోతున్న పునరుద్ధానుడే ఉన్న యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.